శ్రీరామనవమి ఉత్సవాలు పాల్తేరు గ్రామంలో ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త, ప్రముఖ హైకోర్టు న్యాయవాది దేవవరపు లోవరాజు కుమారుడు దేవవరపు రాంబాబు మాధవి దంపతుల సహకారంతో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పర్యవేక్షణలో వేద పండితులు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు, కోటి భక్తుల మదిలో కోదండ రాముడు, పరమ పావన రాముడు. పాల్తేరు ముత్యాలమ్మ గుడి ఎదురుగా ఉన్న శ్రీ సీతారాముల ఆలయం వద్ద 6వ తేదీ ఆదివారం సీతారాముల దివ్య కళ్యాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. కుమ్మరిలో సచ్చిదానంద తపోవనం ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ వారు శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త, హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు మాధవి దంపతులకు ఆశీస్సులు అందజేశారు. ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతూ రాంబాబు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో రామాలయం, రామభజన, రామకీర్తన జరగాలని, తద్వారా విశేష శుభ ఫలితాలను పొందాలని స్వామీజీ ఆకాంక్షించారు. ఆస్వాదిత భక్త చిన్మకరందాయ భక్తజన మానస నివాసాయ శ్రీరామచంద్రాయ. రాముడు తెలియనటువంటి తెలుగునాట ఎవరు ఉండరు. ప్రతి పల్లెలో రామాలయం ఉంటుంది. ప్రతి హృదయంలోనూ ఆ రాముడు వెలుగొందుచుంటాడు. ముఖ్యంగా శ్రీరామనవమి అనేటువంటి సందర్భం వచ్చేటప్పటికీ తెలుగునాటలో దేశమంతా కూడా విశేషంగా రామనవమి ఉత్సవాలు జరుపుకుంటే, మన తెలుగునాటల్లో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. రాముడికి ఎందుకు అంత వైశిష్ట్యం? ఒక ఉత్తమ కుమారుడు, ఒక ఉత్తమ సోదరుడు, ఓ ఉత్తమమైనటువంటి ఆదర్శవంతమైన పతి. ఏ విషయంలో తీసుకున్నా, ఒక రాజ్యపాలనలో తీసుకున్నా, ప్రతి విషయంలోనూ రాముడు ధర్మాన్ని అనుసరించి వర్తించారు. కావున ఆ రామచంద్రమూర్తి యొక్క విశేషమైనటువంటి ఆ చరిత్ర ప్రతి ఒక్కరూ కూడా వినాలి, రాముణ్ణి సేవించాలి. సాక్షాత్తు నారాయణమూర్తియే రామునిగా అవతరించి ధర్మాన్ని మనకి తెలియజేశాను. అట్టి ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రతి ఊర్లోనూ విశేషంగా మనం ఆచరిస్తాం. మన తొలి సమీపంలోనే చాలా ఊర్లు చేస్తున్నారు. ప్రతి ఏడు కూడా ఇక్కడికి రావాలని ఈ లోవరాజు చారిటబుల్ ట్రస్టు, ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కోరుతున్నారు. సమయం కుదరకపోయినా చాలామంది పిలుస్తున్నా, ఈ పాల్తేరు గ్రామానికి ఒక వైశిష్ట్యం ఉన్నది ప్రత్యేకంగా. ఏమిటి ఆ వైశిష్ట్యం అంటే, ఇక్కడ జనులు భక్తితో కూడి మా రాము మొదలగు సోదరులు ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక దివ్యమైనటువంటి సత్సంగాన్ని ఏర్పరిచి, ఇక్కడి జనులు కాశీకి వెళ్ళుట, కాశీ వెళ్ళి దర్శించి, అయోధ్య మొదలగు క్షేత్రములు దర్శించి మళ్ళా ఇక్కడికి రావటం అంత మాత్రమే కాదు, కాశీ రామ భజన మండలి అని ఒకటి ఏర్పరచుట, ఇక్కడ అనేకమైనటువంటి ధార్మిక, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలు చేయుట. ఈరోజు ఇదే గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక దేవాలయం శ్రీరామాలయానికి పల్లకీని సమర్పించుట, ఇట్లా అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి సేవా నిరతితో ఒక రామ భక్తులుగా, ఒక తండ్రికి ఉత్తమమైనటువంటి బిడ్డలుగా వీళ్ళు వెలుగొందుతున్నారు. ఈ రకంగా ఈ పాల్తేరు గ్రామంలో రామభక్తి అలాగ ప్రవర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ కూడా అన్యోన్య మనస్కులై సౌమనస్యంతో ఉండాలని ఆశిస్తూ
ఈ శ్రీరామనవమి పురస్సరంగా మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులందరూ చేసుకున్నందుకు అభినందిస్తూ నా భాషణాన్ని విరమిస్తున్నాను. పురోహితులు సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమరాధన జరిపించారు. పాయకురపేట జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు. పాల్తేరు, వల్లూరు, తుని, పాయకురపేట పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా శ్రీరాముని కళ్యాణం జరగడం ఆనవాయితీగా ఉంటుంది. మరి ఈ రోజు గ్రామాల్లో కూడా ఎంతో ఘనంగా కులాలకి మతాలకి అతీతంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి రాముడి యొక్క ఆశయాలు మరి తీసుకెళ్ళడానికి ప్రజలందరూ కూడా ఈ పుణ్యదినం రోజున ఏంటంటే ఒకే మాట ఒకే బాట, అలాగే రామరాజ్యం కావాలని ప్రతి ఒక్కరు ఏదైతే కోరుకుంటారో ఆ రామరాజ్యానికి భారతదేశంలో ఏర్పడాలని కృషి చేయడం జరగడం కాకుండా మరి మనం ఎన్నాళ్ళుగా 500 సంవత్సరాలు ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయోధ్య నిర్మాణం చేయడం జరిగింది. మరి కొన్ని లక్షల మంది భక్తులు మరి అక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మరి రాముడి యొక్క ఆశయాల్ని ఒక మానవుడిగా జన్మించి ఈవేళ దేవుడిగా ప్రజల హృదయాల్లో ఉన్నాడంటే ఆయన యొక్క పనితీరు కానీ ఆయన ఒకే మాట మీద కానీ ఒకే బాట మీద ఉండడం కాకుండా రాజ్యాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరిపాలించారు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు ఇక్కడ పాల్తేరు గ్రామంలో మరి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. అంగనాలోలుడా ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. విష్ణు వైభోగమురాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియదపై కన్నెను. మహాపరాధము చేసితి మన్నింతును, నీ పాద సేవా భాగ్యము ప్రసాదింతును అని భృగు పదముల నదిమెను. అజ్ఞాన నేత్రములు చిరిమెను. అవమానమును నేను భరింపలేను, భృగు పాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరి హరిని వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆది లక్ష్మిని వెదకుచు అవనికి తరలెను. అవనికి తరలెను. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి.
తపము చేయు పురుషోత్తముడు లక్ష్మి లక్ష్మి అని పరితపించెను. హరుడు అజుడు హరుడు అజుడు ఆవుడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గుడ్డ విరిసిరెను. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిటమ్మా. గురించి తెలిసేదంటే ఒక్కరూ కూడా ఈ రాముల వారి యొక్క అడుగు జాడలో నడిచినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క పితృవాక్య పరిపాలన, అన్నదమ్ముల యొక్క అభిమానము, ఈ యొక్క ప్రతి ఒక్కరూ కూడా ఆడు తప్ప మారు చేయకుండా ఈ యొక్క రామచంద్రమూర్తి స్వామి వారు ఉన్నారు. అలాగే సీతాదేవి కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అంశాన్ని ఈ సీతాదేవి జన్మించింది కాబట్టి ఆ లక్ష్మీదేవి అంటే ధనము ధాన్యము ఆది లక్ష్మి అష్టైశ్వర్యము కలుగజేసేటటువంటి ఈ సీతాదేవి మనకి భూలోకంలో జన్మించి శ్రీ రామచంద్రమూర్తి స్వామి వారి యొక్క అంశాన్ని మళ్ళీ అవతరించారు. అంటే రాముల వారు సీతాదేవి కూడా అలనాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి బ్రహ్మ వైశ్వ మహానుభావులు ఉన్నటువంటి వీరందరూ అంశంలో వాళ్ళే ఈ యొక్క రామచంద్రమూర్తి సీతాదేవి. కాబట్టి ప్రతి వారు కూడా ఈ యొక్క పాలతేరు గ్రామంలో ఈ యొక్క దేవతలు రామరాజు గారి కుమారులు చాలా భక్తి శ్రద్ధలుగా అఖండ వైభవంగా ఈ యొక్క ఆలయానికి అభివృద్ధిలో కూడా చాలా పాటుపడుతున్నారు. అలాగే వారికి తోడుగా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సహాయము ఆర్థిక సహాయము సమస్తము కూడా వారి చేతులు వాదోడుగా ఉండి ఈ యొక్క రామాలయాన్ని అభివృద్ధి చేయాలి. అలాగే అన్న సందర్భన చాలా విశేషంగా జరుగుతోంది. ఆ దానికి కూడా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి. అలాగే రాముల వారి యొక్క దేవాలయాన్ని అప్పుడే 3 ఏళ్ళు చెప్పిన పునర్నిర్మాణం చేయాలి. ఆ పునర్నిర్మాణానికి భక్తులు సహాయ సహకారాలు అందించాలి. అలాగే సాయంకాలం రాముల వారి యొక్క ఊరేగింపు కార్యక్రమం మీరందరూ రాత్రి రోజు కళ్యాణం చూడాలని ఉదయాన్ని కొన్ని కళ్యాణం ఊరేగింపు మధ్యాహ్నం పెట్టారు. ఎందుకంటే సావకాశంగా 3 గంటలకు ప్రారంభించుకుని 6 గంటల దాకా మళ్ళీ 6 గంటలకు కార్యక్రమాలు తీసుకోవచ్చు. పూర్వకాలం మా యొక్క రామరాజు గారు నేనంలో ఇక్కడ ఉండేవారు. కళ్యాణం ఏదో జరుగుతూ ఉందంటే ఆయన వచ్చేవారు, మా నాన్నగారు వచ్చేవారు, కార్యక్రమం చేశారు. ఈవేళ మీరందరూ వచ్చారంటే ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం అంచేత దానికి తోడు కేవలంగా మనం వచ్చేసి భోజనం చేసి సరిపోతే రామగారి కళ్యాణం అయిపోదు. అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం ధనము ఆంచము సమస్తము కూడా సహాయ సహకారాలు అందించాలి. తర్వాత డబ్బులు ఇస్తే ఎవరు పని చెయ్యాలి. ఇక్కడ వచ్చి వాళ్ళకందరికీ వడ్డించి వంటలు భోజనాలు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా పాల్తేరు గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీరాముని కళ్యాణం జరుగుతున్నది. యావత్ జనం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం అనంతరం అన్నదానం ప్రసాదం జరుగుతున్నందుకు కావున అందరూ అన్నప్రసాదం స్వీకరించాలని కోరుచున్నాము. మధ్యాహ్నం 3:30 సమయంలో పల్లకి ఊరేగింపు సేవ జరుగుతుంది. యావత్ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన గ్రామ పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు.
పాల్తేరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మన పాల్తేరులో శ్రీరామనవమి ఎంత బాగా జరుగుతుందో రంగరంగ వైభవంగా జరుగుతుంది. కేరళ వాళ్ళ మేనాలతో వైభవంగా జరుగుతుంది. అలాగే భద్రాచలం రామాలయంలో రాములవారి కళ్యాణం ఎంత బాగా జరుగుతుందో మన పాల్తేరు గ్రామ ప్రజలుగా అంతే బాగా జరుగుతుంది. పెద్దలు అందరూ సహకరించి మన గుడిని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలని, మన రాములవారి కళ్యాణం ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే సాయంత్రం రాములవారి కళ్యాణం ఊరేగింపు ఉంది, అందరూ రావాలని కోరుచున్నాం. పాల్తేరు ముత్యాలమ్మ గుడి రామాలయంలో చాలా వైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఇంకా వచ్చే సంవత్సరం బాగా జరగాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ శ్రమించాలని, ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం. వచ్చే సంవత్సరం బాగా విగ్రహాలు అయ్యి బాగా పెట్టాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. సాయంత్రం జరిగిన సీతారాముల పల్లకి ఊరేగింపులు గ్రామస్తులు, పెద్దలు, యువకులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. దేవవరపు లోవరాజు కుమారుడు, ఆలయ ధర్మకర్త, హైకోర్టు న్యాయవాది దేవవరపు రాంబాబు వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కలలు నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయ్యింది మీ వరం వేదామంత్రాలతోని వెదజల్లెను వైభోగం భాజాభాజంత్రీలతో బంధుమిత్రులానందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను